ఏంటి ప్రభా మాకు ఈ కష్టాలు, ఏంటి ప్రభా ఈ బాధలు, ఇన్ని బాధలా, అసలు మేము భరించలేకపోతున్నాము అని మీరందరూ అనుకుంటా ఉన్నారా? అయితే దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, రోమా 8వ అధ్యాయము 31వ వచనంలో, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవరు అని. నిజమే కదండి, దేవుడు మనతో ఉంటే మనకి ఏది కూడా శత్రువుగా ఉండదు. మరి ఏ కష్టం మనకు విరోధి కాదు, ఏ నష్టం మనకు విరోధి కాదు, ఏ బాధ మనకి విరోధిగా అనిపించదు. మరి చివరికి ఏ నష్టమైనా కూడా మనకి బాధగా కష్టంగా అనిపించదు. ఎందుకంటే దేవుడు మనతో ఉంటే సమస్తం కూడా సంతోషంగానే అనిపిస్తుంది. ఆయన ప్రేమను బట్టి అన్నీ కూడా మనకి ఆనందంగానే అనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా మనం చూసినట్లయితే 39వ వచనంలో, ఏది కూడా మనని దేవుని ప్రేమ నుంచి ఎడబాప నేరదని నమ్ముచున్నాను అని ఉంటుంది. నిజంగా అండి, మనం దేవుని ప్రేమలో మనము బలంగా ఉన్నట్లయితే ఏది కూడా మనను దేవుని ప్రేమ నుంచి వేరు చేయదు. ఎందుకంటే దేవుడు మన పట్ల చూపిన ప్రేమ గురించి ఆలోచించినట్లయితే, ఆయన మన కొరకు చేసిన త్యాగము, మరి ఆయన మన పట్ల చూపించిన ప్రేమ ఈ జీవితానికి చాలు అని అనుకుంటాం. మీకు కూడా అలానే అనిపిస్తుందా? అయితే కామెంట్ చేయండి. ప్రైజ్ ది లార్డ్.